ఇప్పుడు మహేందర్ రెడ్డిది నీది బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా సార్. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా మీరు వదలలే, మధ్యలో గ్యాప్ ఇచ్చినా మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు దాని తర్వాత వినోద్ది కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఓ జాబ్కి వెళ్ళి ఇబ్బంది పడి వచ్చి మళ్ళీ కొట్టించాం. వినయ్ 4-5 అవర్స్ అని గ్యాప్ ఇచ్చాడు, బట్ మళ్ళీ కొట్టించాం. సో ఇవన్నీ ఇప్పుడు జాయిన్ అయ్యాడు. ఏం కంపెనీ సార్ అది? కోసిన్లో జాయిన్ అయ్యాడు. సో అంతే. ఇప్పుడు ఎర్లీ జాబ్ వచ్చినా స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, అంటే వాళ్ళ ఎఫిషియన్సీ. డిలే అయినా అక్కడ స్టూడెంట్ ఏదో ఎక్కడో డైవర్ట్ అయినప్పుడే డిలేలు అవుతాయి. డిలే అయితే కూడా సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాం సార్. నేర్చుకుంటారు. అవును. డిలే అయ్యే కొద్దీ మాకు .NET కోర్ కొద్దిగా అప్డేట్ అయినాం సార్. కొద్దిగా మంచిగా అయ్యారు. అవును, చాలామంది ఫాస్ట్ ఉన్నారు కోర్లో, బ్రహ్మాండంగా నేర్చుకున్నారు. సో హ్యాపీయేనా ఇప్పుడు? చాలా చాలా హ్యాపీ సార్. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలోకి అంటే నువ్వు చాలా స్ట్రగుల్లో లాంగెస్ట్ జర్నీలో ఉండి కొట్టావు. నెలలు ఉన్నావు మాతో. ఒక్కటేంటంటే నేను అభినందించాల్సింది ఏంటంటే ఎవరెంత ఇప్పుడు ఇక్కడ మీ పేరెంట్స్ మిమ్మల్ని పంపించారు, మీరు మాకు ఫీజు కట్టారు. మీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నీకు ఉంటుంది. థర్డ్ పర్సన్ ఏముంది, డిస్టర్బ్ చేయటమే. ఇప్పుడు నువ్వు సక్సెస్ అయినా వాళ్ళకి వచ్చేది లేదు, నువ్వు ఫెయిల్యూర్ అయినా వాళ్ళకి పోయేది లేదు. కాబట్టి మనం ఎవరైనా కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మనిషికి ఓపిక ఉండాలి. ఇప్పుడు మన కళ్ళ ముందే 4 months 5 monthsలో జాబ్ వస్తుంది, మనకి రావట్లేదు అంటే మనం ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాం. మిస్టేక్ని కరెక్ట్ చేసుకొని కష్టపడకుండా వచ్చే. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రాసెస్లో ఫుల్ టైట్ చేసాం మన ప్రాసెస్. ఇప్పుడు మనం 8:30 to 6:30 పెట్టాం. సో స్టార్టింగ్ కంటే ఇప్పుడు చాలా మారలే. నువ్వు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ అసలు మొత్తం ప్యాటర్నే మార్చేసాం. బట్ మన సిస్టంలో నువ్వు గమనిస్తున్నావు లేదో, ఎవ్రీ మంత్లో కొంత అప్డేట్ వస్తుంటుంది. కమ్యూనికేషన్ క్లాసెస్ అని, అడ్వాన్స్డ్ అని, ఏదో ఒకటి మారుస్తూనే ఉంటాం. ఎప్పుడు ఇన్వాల్వ్ చేయటం, అది చెప్పడం, ఇది చేయించడం, ఇది. సో అది మనం జర్నీలో పడి కష్టపడాలి. సో హార్డ్ వర్క్ చేయాలి. మనకంటే వెనకొచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది అంటే వాళ్ళు ఏదో కష్టపడ్డారు, వాళ్ళు ఎక్కువ టైం ఇచ్చారు, మనం ఇవ్వలేదు. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం. మనం ఎప్పుడైనా కానీ యూటిలైజ్ చేసుకోవాలి, ఉన్న పరిసరాలను యూటిలైజ్ చేసుకొని. వాళ్ళకి తొందరగా జాబ్ వచ్చింది, మనకు రాలేదంటే మనలో ఉన్న తప్పేందో రెక్టిఫై చేసుకోవాలి, కొట్టేసేయాలి. అంతేనా? ఇలా కూడా తెలుసుకున్నా సార్, ఇన్స్టిట్యూట్కి దూరంగా ఉంటే ఆల్మోస్ట్ జాబ్ దూరంగా ఉన్నట్టే. అవును, ఇక్కడ ఉన్నప్పుడు మన ముందే జరుగుతుంటాయి కదా. సో ఫైనల్గా నీ అభిప్రాయం ఏంది అబౌట్ ఐటీ స్కూల్? సార్ ఇది వచ్చేసి నేను యాక్చువల్గా ఐటీలో సూటబుల్ అవుతానా కాదా అని చాలాసార్లు అనుకున్నా సార్. జాయిన్ అయ్యేటప్పుడు కూడా చాలా డౌట్ఫుల్గా జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయినాక కొంతమంది ఆల్మోస్ట్ నా ముందు చాలా మంది జాబ్ కొట్టుకొని వెళ్ళిపోయారు సార్. అప్పుడు నమ్మకం వచ్చినాక నేను ప్రాసెస్లో ఉన్నా సార్. తర్వాత ఇంకా ఇర్రెగ్యులర్